వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజు బ్లాగ్ అయితే మా పిల్లలతో వచ్చేసా బ్లాగ్ లోకి అయితే. సో ఈరోజు బ్లాగ్ ఏం చేద్దాం, సో మాకైతే ఏంటది, ఏముంది ఇందులో? సో మా కిడ్స్ కోసం అయితే ఒక సర్ప్రైజింగ్ ఉందన్నమాట. సో వాళ్ళు ఎంతవరకు సర్ప్రైజ్ అవుతారో దీన్ని చూసి ఏంటి అనేది అయితే చూసేద్దాం బ్లాగ్లో. అండ్ ఇది పిల్లలందరికీ యూజ్ అవుతుంది ప్రోడక్ట్ అయితే. సో ఈ ప్రోడక్ట్ ఏంటి, ఎందులో ఆర్డర్ చేశాను ఏంటి అనేది ఈ బ్లాగ్లో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి, మీకు అర్థమైపోతుంది. అండ్ పిల్లలు ఉన్న వాళ్ళైతే కంపల్సరీ ఇంకా ఆలస్యం చేయకుండా అయితే మనము ఇంకా ఆలస్యం చేయకుండా, పాపం వాళ్ళు కూడా ఈగర్లీ వెయిటింగ్ అనమాట. ఇందులో ఏముంది అనేసి, అంతేనా? నాకు తెలుసు, స్పెషల్లీ వీడైతే చాలా వెయిటింగ్ అనమాట. ఏముంది బబ్బీ నీకు చూపించాం, ఇది మేము లేదు, మేము ఆ రూమ్లో మనము లాక్ చేసేసుకొని ఓపెన్ చేసేద్దాం. అండ్ ఓపెన్ చేసే ముందు మీ అందరికి ఒక విషయం చెప్పాలి. సో ఈ ప్రోడక్ట్ని అయితే నేను అమెజాన్లో పర్చేస్ చేశాను. మనకి ఆన్లైన్, ఇది ఆన్లైన్ అనమాట, అమెజాన్ ఆన్లైన్లో ఆర్డర్ చేశాను నేను. రీసెంట్గా మనకి తెలుసు కదా ఆఫర్స్ ఉన్నాయి, సో అప్పుడు ఆర్డర్ చేశాను అనమాట. సో విత్ ఇన్ 3-4 డేస్లో, 3 డేస్ ఐ థింక్, 3 డేస్లో అయితే వచ్చేసినాయి. ఇంకా లేట్ చేయకుండా ఓపెన్ చేసేద్దాం మెయిన్ ఛానల్స్. అండ్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంది. వేరే ఆన్లైన్ షాపింగ్తో పోలిస్తేనైతే అమెజాన్లో అయితే నాకు రీజనబుల్గా అనిపించింది అండ్ మంచిగా అనిపించింది. క్వాలిటీ కూడా, ఐ మీన్ అంటే రివ్యూస్ చెక్ చేస్తుంటే ఓపెన్ చేయమని, సో అందుకనేసి నేనైతే అమెజాన్లో ఆర్డర్ చేశాను. చూడాలి మరి ఓపెన్ చేశాక అది ఎంతవరకు వర్తబుల్, ఎలా ఉంది క్వాలిటీ ఏంటి అనేసి. బాబీ ఓపెన్ చేయడం వచ్చా? కష్టపడుతున్నారు చూడండి ఓపెన్ చేయడానికి. అంతే, పిల్లలు మనం చెప్తే వినరు. అరే అలా కాదు నానా, అంతే చెప్తే వినరు. సో వాళ్ళ ఎక్సైట్మెంట్ కూడా మనం ఎందుకు కాదని చెప్పండి. అందులో పోయేదైతే ఏమీ లేదు. సో వాళ్ళ సంతోషం కోసం మనం ఇచ్చేసేయాలి కొన్ని. చూడండి, ఇక్కడ కట్ చేయనా, కట్ చేస్తే సరిపోతుంది. చూసా మా వాడు ఓపెన్ చేయడానికి బ్లాగ్ అంతా సరిపోయేలాగా ఉంది. ఇదిగో 2 బాయ్స్ ఉంటే ఇలా ఉంటుంది అనమాట ఇంట్లో. ఫైటింగ్, దేనికైనా సరే ఫైటింగ్ అనమాట. టీవీ రిమోట్కి, ఫుడ్ ఐటెంకి, ఈవెన్ బుక్స్ తీసుకునే దగ్గర కూడా. సో వీడి బుక్స్ అయిపోతే అంటే ఆటోమేటిక్గా బుక్స్ అయితే ఫాస్ట్గా అయిపోతుంది కదా, దానికి కూడా వాడికి కావాలి. వీడికి కొన్న ప్రతిసారి పెన్సిల్, ఎరేజర్, చాక్లెట్ ఏది కొన్నా వీడికి ఏమన్నా స్కూల్లో ఏదైనా చెప్పినా తీసుకొచ్చా వాడికి కావాలి. అలా ఉంటుంది అనమాట. అఫ్కోర్స్ బాయ్స్ అనే కాదు, 2 పిల్లలు ఉంటే అలానే ఉంటుంది. ఇంకా 2 బాయ్స్ ఉంటే అయితే మీ గురించే చెప్తున్నా, మీ క్వాలిటీస్ అన్ని, మీ గుడ్ హ్యాబిట్స్. ఏంటి బాబు అది? చూపించి మళ్ళీ కోసం గివ్ మీ వన్స్. మన సర్ప్రైజ్ వచ్చేసి ఇది అనమాట. పిల్లల కోసం నేను ఆర్డర్ చేసి, మీకు అర్థమైపోయి ఉంటుంది ఏంటా అనేసి. ఇదేంటి నానా? స్కేటింగ్ కిట్. సో రీసెంట్గా వాళ్ళకి స్కేటింగ్ క్లాసెస్ అయితే స్కూల్లో స్టార్ట్ చేశారు. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ మార్చ్ అనుకుంటా, అంతే కదా, అంటే రీసెంట్గా మార్చ్, బట్ అంటే 3rd క్లాస్ ఎండింగ్లో కదా, ఎగ్జామ్స్ అయిపోయాక అప్పుడు స్టార్ట్ చేశారు. ఇంకో 1 మంత్ అయితే అయిపోతుంది కదా అనేసి మేము కూడా వదిలేసాము. ఎందుకు ఇప్పుడు తీసుకోవడం, ఇలా సమ్మర్ కదా అనేసి. సో ఇంట్లో ఓల్డ్ ఒకటి స్కేటింగ్ షూ ఉంటే వాటితో వాళ్ళు ఆడుకునే వాళ్ళు అనమాట. అండ్ ఇంకా ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయిపోయింది కదా స్కూల్స్. సో
అడుగుతూ ఉంటే సరే మేము కూడా సెర్చ్ చేసి అయితే స్కేటింగ్ షూస్ తీసుకున్నాము. సో ఓపెన్ చేసి చూపించాను. ఏమేమి వచ్చాయి? హెల్మెట్ అయితే ఉంది. క్వాలిటీ అయితే ఓకే, బాగుంది. ఓకే, పిల్లలకైతే ఓకే చాలు. ఈ క్వాలిటీ అంటే వాళ్ళు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నారు కాబట్టి ఈ క్వాలిటీ అయితే ఓకే, వాళ్ళకి బాగానే ఉంది. ఇది కూడా మా వాడు పెట్టుకొని చూపిస్తున్నాడు. ఇంకేమొచ్చాయి చూపించాను, వాళ్ళకి చూపిద్దాం. ఇటు ఇది వచ్చేసి నీ ప్యాడ్. సో నీస్కి పెట్టుకోవడానికి, అంటే వాళ్ళు స్కేటింగ్ చేసేటప్పుడు సేఫ్టీ పర్పస్ అనమాట ఈ కిట్ అనేది. సో కంపల్సరీగా షూస్ కాదు, కిట్ కూడా కంపల్సరీ అనేసి మెన్షన్ చేశారు. సో అందుకనేసి మేమైతే స్కేటింగ్ షూస్ అయితే ఆర్డర్ పెట్టాము. అండ్ షూస్తో పాటు కిట్ కూడా ఆర్డర్ పెట్టాము అనమాట. అండ్ వన్స్ స్కేటింగ్ షూస్ వచ్చాక అది కూడా అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేసి. ఫస్ట్ అయితే కిట్ వచ్చేసింది కదా, అందుకే చూపిస్తున్నాను. అండ్ పిల్లలకు కూడా యూజ్ అవుతుంది కదా, ఎవరైనా ఇప్పుడు కంపల్సరీగా చెప్పాను కదా, ఇప్పుడైతే స్కూల్లోనే కదా బయట కూడా స్కేటింగ్ ఎవరు చూడు స్కేటింగ్ అనేసి నేర్చుకుంటున్నారు కదా, వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. అందుకనేసి ఈ బ్లాగ్ చేస్తున్నాం అనమాట. అండ్ క్వాలిటీ విషయానికి వస్తే నాకైతే చాలా బాగా నచ్చింది, బాగుంది క్వాలిటీ. ఈ క్వాలిటీ చాలు పిల్లలకి కూడా. అండ్ వాళ్ళు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నారు కాబట్టి మేము కూడా స్కూల్ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి తీసుకున్నాం అనమాట. వాళ్ళు వచ్చేసి మాకు జాస్కో వాళ్ళది స్కేటింగ్ షూస్ కిట్ అడిగారు. అదైతేనే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకైతే బెటర్ అనేసి చెప్పారనమాట. అండ్ పిల్లలు కూడా ఆ అబ్బాయి కోసం యాక్చువల్గా ఏదైతే మేము ఈ అబ్బాయికి దీన్ని చూసి మేము నెక్స్ట్ ఆర్డర్ చేద్దాం అన్నట్టు వెయిట్ చేస్తున్నాము. అందుకనేసి ఫస్ట్ అయితే ఒక కిట్ అయితే ఆర్డర్ పెట్టామన్నమాట. సో వాళ్ళకి వచ్చేసి జాస్కో కంపెనీ చెప్పారనేసి ఇది ఆర్డర్ పెట్టాము. క్వాలిటీ అయితే చాలా బాగుంది, నాకు నచ్చింది. ఈ ప్యాడ్ కంఫర్ట్ ఉందా? కంఫర్ట్ ఉందా బాబీ? ఇంకేమొచ్చాయి? సో ఇవైతే రిస్ట్ కోసం అనమాట, అంటే సేఫ్టీ పర్పస్. ఇక్కడ పిల్లలు చిన్న అదే కనబడట్లేదు హైట్. వాడు నిల్చునేసరికి హైట్ వచ్చింది. ఇక్కడ మా పెద్దోడైతే వాడికి పెట్టేస్తున్నాడు. ఇక్కడ మనకి బెల్ట్ పైన రాసింది అనమాట ఎవ్రీథింగ్ యూజ్ చేయాలి ఏంటి అనేది. ఇది వచ్చేసి ఎల్బో, ఇక్కడ మీకు కనిపిస్తుందా ఎల్బోకి. అండ్ అలానే ఇక్కడ ఎల్బో రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అనేది కూడా మెన్షన్ చేశారు నీట్గా. అండ్ ఇక్కడ కూడా బెల్ట్ పైన ఇది చూడండి, ఇది నీ ప్యాడ్. ఇది వచ్చేసి లెఫ్ట్ నీ, మనకి నీట్ ఇలా ఫిక్స్ చేసేసుకోవడమే నార్మల్గా. యాక్చువల్గా ఇలా పెట్టాలి. సో ఇవి కూడా మనకి నీట్గా మెన్షన్ చేశారు కదా. ఇక్కడ అలానే వీటిని ఇలా ఎక్స్టెండ్ చేసి పెట్టేసి మనం బెల్ట్తో లాక్ చేసేసేయడమే. సో సేఫ్టీగా అయితే ఇది కూడా మంచి స్టాండర్డ్గా ఉంది, మనకేం త్వరగా లేదు, అంటే ఇలా రావట్లేదు, నీట్గా బాగుంది, బాగా స్టిక్ అవుతుంది అనమాట. చూడండి ఫైనల్గా అయితే స్కేటింగ్ కిట్ పెట్టేసుకున్నాము, ఇలా ఉంటుంది అనమాట. చెప్పు మనం ఏమేమి వచ్చాయి మనకి కిట్లో? ఎల్బో ప్యాడ్, 2 నీ ప్యాడ్స్, 2 ఎల్బో ప్యాడ్స్, 2 రిస్ట్ అండ్ హెల్మెట్, 1 హెల్మెట్ వచ్చాయి. మొత్తం కిట్లో అయితే ఇలా అన్నమాట మనకి కిట్. అంటే హెల్మెట్, ఎల్బో ప్యాడ్స్ అండ్ నీ ప్యాడ్స్, మొత్తం మనకి 7 వచ్చాయి ఐటమ్స్ అయితే. సో పేర్గా 3 సెట్స్ అండ్ 1 హెల్మెట్. అండ్ సేఫ్టీ పర్పస్ అయితే నాకు చాలా బాగుంది. ఎలాస్టిక్ బెల్ట్ కూడా ఎలాస్టిక్ చాలా బాగుంది. జాస్కో ఇది వచ్చేసి కిట్ అయితే. అండ్ ప్రైస్ కూడా మనకి అంత ఏమీ లేదు, చాలా తక్కువే ఉంది. మీరు ఎవరైనా కావాలంటే నేనైతే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. బాబీ నచ్చిందా నీకు? మొన్న వాట్ అబౌట్ యూ? నచ్చిందా? యాక్చువల్గా వీడు ఇవ్వట్లే, వాడు పెట్టుకుందామంటే ఎలా ఉంటుంది, చిన్నపిల్లలు రాక్షసులు అలా ఉంటుంది అనమాట.
అండ్ ఈగర్లీ వెయిటింగ్ అనమాట. తను కూడా స్కేటింగ్ కిట్ ఎప్పుడు తీసుకుంటారా అనేసి. అండ్ ఇప్పుడైతే నెక్స్ట్ షూ కోసం వెయిటింగా మీరు. సో ఇప్పుడు మన ఫాలోవర్స్కి కిడ్స్ ఉంటారు కదా, వాళ్ళందరికీ ఏం చెప్తారు కిట్ గురించి? ఓకేనా, తీసుకోమంటారా వద్దా? తీసుకోమని చెప్తారా? ఎస్, క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఎవరైనా కావాలి అనుకుంటే కంపల్సరీగా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వెళ్ళి చెక్అవుట్ చేసి తీసేసుకోండి. ఇది ఈరోజు వ్లాగ్ అయితే. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. ఇలా చూపించు, రెండు టూ హ్యాండ్స్ ఎల్బో ఎల్బో. ఇది గో బ్యాక్, గో బ్యాక్. కూర్చో, నీస్ పైన కూర్చో.